పూరి చేసుకొని చికెన్ తెచ్చుకొని తినాలనిపిస్తుంది. చికెన్ ఎప్పుడు చెప్పినా చికెన్ ఇంకేమైనా కావాలా నీకు తినడానికి? ఏం కావాలి? బిర్యానీ కాదు, పూరి తీరుతున్నావు మీకు వేడి వేడిగా. చికెన్ తెస్తా, ఇంకేమైనా కావాలా అంటున్నా తాగడానికి. ఇంకా మీకు సిగ్గు లేదు కొంచెం కూడా? పక్క వర్షం ఫుల్ వస్తుంటే థమ్స్అప్ కావాలా? అమ్మో బాగానే ఉన్నారు. అవునా మీకు ఇంకా ఎంత తీసుకుంటాం? ఎంత సక్కగా బాగా ఎక్కువ అవుతుంది. కేజీ చికెన్ వీళ్ళు ఎక్కడ ఒక చాయ్ బాగుంది చిన్న తీయాలి ఇంకా నేను చాయ్ బాగుందని అయితే సూపర్గా ఉంది రవి. అండి అందరికి ఈరోజు చికెన్ కర్రీ వండుతున్నాను. దేనికంటే మా పిల్లలు చికెన్ అడిగారు. ఇందులో ఏమేమి వేసినా అంటే ఒక ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ, కొబ్బరి, 4 టమాటాలు వేసాను, జీలకర్ర కూడా వేసాను. వేసి దీన్ని మంచిగా వేంపుకోవాలి. మంచిగా వచ్చే వరకు వేంపుకోవాలి. అందాజగా పసుపు వేసుకోవాలి, లైట్గా కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత ఉప్పు వేసుకోవాలి, మంచిగా ముక్కలు పట్టిద్ది అనమాట. వేస్తా ఉప్పు, వచ్చిన నేను చికెన్ వండితే మామూలుగా ఉండదు, మతి పోవాల్సిందే. గుంటూరు కారం ఇది బాగా ఏం కలిపావు రవి? బాగా కారం ఉందని వేరే వేరే కారం కలిపాం. వేరే కారం ఏమో కలిపినా వంటకి డౌట్ వచ్చింది. వేరే అంటే చెప్తారు. ఇప్పుడు మొత్తం వేసేసుకోవాలి. ఇక మసాలా వేయాలి. మొత్తం అంటే ఏమేయాలి? మొత్తం అంటే ఉన్నాయి చెప్తాం, మొత్తం చాలా ఉన్నాయి. మొత్తం వేసుకోవాలి. కూర ఎవరు నేర్పించారు రవి నీకు? మా భార్య. వాటర్ పోసుకోవాలి మనం. ఇప్పుడు గ్రేవీ అన్నమాట, ఇది ఫ్రై. ఏమనుకుంటున్నారు మీరందరూ చూసేవాళ్ళు? ఇది పూరీలోకి కర్రీ కాబట్టి పులుసులాగా ఉంటుంది అన్నమాట. కొత్తిమీర నానబెట్టి పెట్టుకున్నాము ఇందాక మనం పిసికి. ఇప్పుడు మంచిగా కలుపుకొని చిన్న చిన్న ముద్దలు చేసుకొని పూరీ చేసుకొని కర్రీ చేసుకొని తింటే ఉంటుంది కదా, మామూలుగా ఉండదు. ఇక పూరీ చేసుకోవాలి కదా, ఇప్పుడు ఇలా చేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు ఒక పక్క మనం పూరీ చేసుకోవాలి. ఆయిల్ పోసుకొని. ఇదేమో ఆయిల్ నీళ్ళు లాగుంది అనుకుంటున్నారా? ఏం ఆయిల్ ఇది? గోల్డ్ డ్రాప్ ఆయిల్ వాడుతున్నాం. మా మిస్సెస్ బక్క కావాలనేసి. ఒక పక్క పూరీ రెడీ చేసుకోవాలి మనం. వేసి మంచిగా పెట్టుకున్నాయిగా పూరీ కాల్చుకోవడమే. కాల్చుకొని గుమ్మ గుమ్మలు ఆడే చికెన్ వేసుకొని తినడమే. రాకపోయేది నాకు, ఉల్లిగడ్డ కోయడం రాకపోయేది నాకు.
లాస్ట్కి వంట మాస్టర్ అయిపోయినా కిచెన్లో. పాప కోసం చపాతీ చేస్తున్నా, పూరి తినదు మళ్ళీ. పిల్లలు ఉంటే ఇన్ని కష్టాలు ఉంటాయి రైతా. మంచి గుమగుమలాడే చికెన్ రెడీ అయిపోయింది. ఇక లేసుడే దంచుడే పూరి కూడా రెడీ అయిపోయింది. లేవండా లేవాలి రకమైన వంట వండాల్సి వస్తుంది. పిల్లలకు ఒక రకం, నాకు ఒక రకం. రాండ్రా రాండే స్టార్ట్. ఉల్లిపాయ చికెన్ కూడా వేసుకోమ్మా. కొంచెం వేసుకుంటా వచ్చినా నాకొద్దు నువ్వు తిను. తిను తిను, ఏం కాదు అక్క. వేసుకోబెట్టు నీకు. పక్క వరుస మొత్తం వేడి వేడిగా చపాతి, వేడి వేడిగా పూరి, చికెన్ సూపర్ ఉంది. అవి చాలా బాగా చేసుకొచ్చిందా, టేస్ట్ బాగుంది. నేనే నేర్పించానండి మా ఆయనకి వంట, నాకన్నా ఇంకా బాగా చేస్తున్నాడు. చాలా చేస్తూనే ఉండండి.